జనగామ పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం కలకలం రేపింది. సమయానికి ఫైర్ సిబ్బంది స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురైన ఈ ఘటన జనగామ సూర్యాపేట రోడ్డులో చోటు చేసుకుంది. జనగామ పట్టణంలోని సూర్యాపేట రోడ్డుకు సమీపంలో కోటిరత్న హాస్పిటల్ వెనుక వైపున ఉన్న ఖాళీ స్థలంలో మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పగిటిపాటి దేవయ్య ఎన్ఆర్ఐ కుటుంబానికి చెందిన సుమారు 3.5 ఎకరాల భూమిలో ఎండిన గడ్డి, చెత్తాచెదారం ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. భారీ గాలుల కారణంగా మంటలు ఎగిసిపడటంతో చుట్టుపక్కల నివాసితులు భయాందోళనకు గురయ్యారు. మంటలు ఇళ్లలోకి వచ్చే ప్రమాదముండటంతో స్థానికులు బోర్లను ఆన్ చేసి స్వయంగా మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే మంటలు అదుపులోకి రాకపోవడంతో వెంటనే ఫైర్ డిపార్ట్మెంటుకు సమాచారం అందించారు. ఆలేరు నుంచి చేరుకున్న ఫైర్ ఇంజన్ మంటలను అదుపులోకి తెచ్చింది. కానీ కొద్దిసేపటికే మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మళ్లీ మంటలు చెలరేగటంతో స్థానికులు 3వ వార్డు కౌన్సిలర్ జ్యోతి గోపికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అధికారులు జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్, సిఐ సత్యనారాయణ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి ఆదేశాలతో జనగామ ఫైర్ ఇంజన్, మున్సిపల్ వాటర్ ట్యాంకర్ సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపు. మంట ఎట్లా పండింది మరి? ఇది ఎగేసి పడతలేదు, మొత్తం మామూలుగా కాదు. మా ఏంటంటే మా ముఖాలకు వచ్చేసింది. వెంటనే ఆయన స్పందించి స్థానిక అధికారులకు చెప్పడం, ఫైర్ వాళ్ళకు చెప్పడం, రావడం, వాళ్ళు ఫైర్ ఇంజన్ వాళ్ళు అంతా వాటర్ చేయడం వల్ల అది కొంచెం మంట అనేది అదుపులో వచ్చేసి ఇప్పటికైనా కనీసం ఉన్న అధికారులు పట్టించుకుంటే ఇప్పటికీ పొగ వెళ్తూ ఉన్నది. వాటికి స్థానికంగా చూసుకోమని ఆదేపడుతున్నాం. దగ్గర ఇంకా ఫ్రెండ్స్ ఇదే కాకుండా ఇళ్ళ మధ్య కూడా చాలా చోట్ల ఖాళీ ప్లాట్ ఉన్నాయి. ఖాళీ ప్లాట్లలో ఇలాంటి జరిగితే ఇళ్ళ మధ్యలో ప్రమాదం వచ్చే పరిస్థితి. ఇది ఉదయం పూట కాబట్టి ఇంత మేల్కొని అంత ఆపగలిగినాము. ఇదే రాత్రి పూట కనుక అయితే ఇళ్ళ మీదకి వస్తే ఎంత బీభత్సం జరుగునో ఏమో. కాబట్టి కార్లు అన్నీ ఉంటాయి ఇళ్ళ మధ్యలో ఖాళీ ప్లాట్లలో. నిద్రలో ఈ టైంలో అట్లా ఎగేసి పడితే మంట మాత్రం కాలిపోతుంది. అవును, ఇంత ఇంత ఉండదు. అది చెప్పండి సార్. పట్టణంలోని 2వ వార్డు, 3వ వార్డు రెండింటి సరిహద్దులో ఉన్నటువంటి ఈ ఖాళీ స్థలము ఇది సుమారు ఒక 3 ఎకరాల వరకు ఉంటుంది. చుట్టూ ప్రికాస్టింగ్ వాళ్ళు పెట్టిండ్రు. ఇటు పక్క ఇల్లు, అటు పక్క కలెక్టర్ ఆఫీసు, రెండింటి మధ్యలో సూర్యాపేట రోడ్డుకు 2వ బిట్టుగా ఈ ప్లాట్ ఉంటుంది. ఇది చాలా కాలం నుంచి వెళ్ళి ఇందులో చుట్టూ గోడలు పెట్టి ఉండడం వల్ల పెద్ద ఎత్తున చెట్లు పెరిగిపోయినాయి, గడ్డి పెరిగిపోయింది. ఈ గడ్డి చెట్లు విపరీతంగా దట్టంగా ఉన్నటువంటి పరిస్థితి ఇళ్ళ మధ్యలో ఉన్నది. దీనివల్ల ఇళ్ళల్లోకి పాములు, పురుగు పూసి ఇవన్నీ వస్తున్న పరిస్థితి కూడా ఉన్నది. అయితే ఇవాళ ఎండాకాలం, ఎండలు తీవ్రంగా ఉండడం, మరి ఇక్కడ ఫైరు మంటలు చెలరేగినాయి. మధ్యాహ్నం 1 గంటకు చెలరేగిన మంటలు 3 గంటల వరకు ఎగిసిపడి ఇళ్ళ మీదకి వచ్చిన పరిస్థితి ఉన్నది. అయితే ఇక్కడ పగటిపూట కావడం వల్ల ఈ చుట్టుపక్కల ఇవాళ సెలవు దినం కూడా ఉండడం వల్ల, జనాలు ఉండడం వల్ల ఏమైందంటే ఈ ఇంటి పక్కల వంటి ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్ళలో ఉన్న బోర్లేసి నీళ్లు బట్టి కొంత అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసినప్పటికీ అవి అదుపు కాకపోవడము, ఫైర్ సిబ్బంది జనగామ నుంచి వెళ్ళి కాకుండా ఆలేరు నుంచి వెళ్ళి వచ్చి ఇవాళ మంటలు అదుపులోకి తీసుకురావడం కోసం ప్రయత్నం చేశారు. ఇది జరిగింది. అయితే ఈ సందర్భంగా మేము మున్సిపల్ యంత్రాంగాన్ని, అదే రకంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, కమిషనర్కు మనవి చేస్తూ ఉన్నాం. అయితే ఈ 3వ వార్డు, 2వ వార్డు జనగామ పట్టణానికి శివారు ప్రాంతంగా ఉంటుంది. కొత్తగా న్యూ ఎస్టాబ్లిష్మెంట్ ఏరియాగా ఉంటుంది. ఖాళీ ప్లాట్లు ఇళ్ళ మధ్యలో చాలా ఉన్నాయి. వాళ్ళు సంవత్సరాల తరబడి ఇల్లు కట్టుకోకపోవడం వల్ల అందులో చెట్లు, చేమలు, పాము, పురుగు, బూసి ఇవన్నీ కూడా ఉంటా ఉన్నాయి. అయితే ఎండాకాలంలో ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఇలాంటి సమస్య ఇండ్ల మీదకి ఇలా చుట్టూ చూడండి మొత్తం ఇండ్లే ఉన్నాయి. ఇది పగలు జరిగింది కాబట్టి ఏం కాలే. ఇదే కనుక రాత్రి జరిగి ఉంటే ఒకరికొకరికి కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఉండు.
మరి తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా సంభవించే పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి ఇలా ఖాళీ ప్లాట్లు, ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి ప్లాట్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్లాటు ఓనర్లకు తక్షణం మరి మున్సిపాలిటీ నోటీసులు ఇస్తారా, లేకపోతే వాళ్ళకు ఏం ఆదేశాలు జారీ చేస్తారా, వాళ్ళ ప్లాట్లలో ఉన్నటువంటి చెత్త చెదారాన్ని, దాంతోపాటు గడ్డి మొక్కల్ని, చెట్లను తొలగించుకొని నీట్గా ఉంచుకునే విధంగా చర్యలు చేపట్టాలని, లేకుంటే ఇది ప్రజలకు అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.